మే 6, 2024 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల జేఏసీ నుంచి కేంద్ర కమిటీ మెంబర్స్ రావడంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ మెంబర్లు ఇక్కడి ప్రజలకు ఏ విధంగా పిలుపునిచ్చారంటే, మోదీని దించండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యలపైన రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి 170 మంది మరణానికి కారణమైన మోదీని దించండి అంటూ, అదే కాకుండా మోదీ తీసుకొచ్చిన ఏ చట్టము కూడా ప్రజామోదం పొందలేదు, అది కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నది అంటూ చెప్తూ, ఈసారైనా మోదీని గద్దెదించి ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని కాపాడుకోవాలంటూ రైతు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రజలకు. స్వామినాథన్ కమిషన్ లెక్కల ప్రకారము రైతుకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి ఆ ధరల గురించి పట్టించుకోవటమే లేదు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఎక్కడికక్కడికి నిర్బంధంగా చట్టాలను మారుస్తున్న ఈ మోదీని వ్యతిరేకించి రేపు జరగబోయే ఎన్నికల్లో గద్దెదించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా దేశ నాయకులు, తర్వాత తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో సోమాజిగూడలోని విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మీ ద్వారా మేము తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఈరోజు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీజేపీ ఎక్కడ మాట్లాడినా అబద్ధాలు మాట్లాడుతున్నది. 2014 ఎన్నికలలో స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తానని చెప్పి నేటికి కూడా అమలు చేయలేదు. రెండవసారి 2019 వచ్చినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు, అది అమలు చేయలేదు. ఈరోజు ఏమంటున్నారంటే అందరికీ మేము న్యాయం చేస్తాం, ఈ దేశ ప్రజలకు అని చెప్తున్నారు. ఎట్లా ప్రతి మాటలో అబద్ధం ఉన్నది. కాబట్టి దేశంలో రైతాంగము, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం, పేద ప్రజలు అందరూ కలిసి ఈసారి బీజేపీని ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని తెలియజేస్తూ పిలుపునిస్తున్నాం. బీజేపీ చాలా ప్రమాదకరంగా దృష్టిస్తున్నది. ఇంటర్నేషనల్ సంస్థకు సంబంధించిన రీసెర్చ్ అనే సంస్థ భారతదేశంలో మత ప్రాతిపదికన ఎక్కడేస్తుంటే సామాజిక శత్రుత్వం బాగా పెరుగుతున్న దేశాలలో ప్రథమ స్థానంలో బీజేపీ ఈ భారతదేశంలో ప్రకటించింది. అంటే రాబోయే రోజుల్లో మనం ఎంత ప్రమాద పరిస్థితుల్లో అట్లాగే రైతులకు సంబంధించిన ప్రధానంగా ఎంఎస్పీ ఇంకా పెంచినట్లయితే సాగు ఖర్చు తగ్గించే లక్ష్యం దెబ్బతింటుంది అనేది వ్యవసాయ శాఖ ప్రకటించింది, కేంద్ర వ్యవసాయ శాఖ. ఇది రైతులకు ఎంత నష్టం చేస్తుందో అర్థం చేస్తుంది. అలాగే ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుడిగా ఉన్న మొబైల్ ఆయన భారతదేశంలో వ్యవసాయ పంటల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేయాలని ప్రకటన చేసింది ఆయన. ఇది చూడండి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇంకొక ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన పంపిణీ వ్యవస్థల కార్యదర్శి సురేష్ పాండే ఆయన, ప్రభుత్వం ఉన్నది కేవలం కొనుగోలు చేయడం తన డ్యూటీ కాదు, ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేయాలి అని ఇన్ని రకాలుగా రైతాంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్నా, మత ప్రమాదాలను తీసుకొస్తున్న ఈ బీజేపీని ఓడించాల్సిన కర్తవ్యం రైతులతో పాటు అన్ని సంఘాలకు ప్రజాస్వామ్య ఉందని అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఐక్యంగా దీన్ని ఓడిస్తాం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు ఏదైతే ఎస్కేఎం మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నామని చెప్పి దేశవ్యాప్తంగా జాతీయ కమిటీ నాయకులు
మోడీని ఓడించాలని చెప్పి దేశవ్యాప్తంగా జాతీయ నాయకులు తిరిగి ప్రచారం చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయంగా మనం చూడాలి. ముఖ్యంగా మేము ఏం చెప్పినప్పటికీ మీడియా మిత్రులు దీన్ని బాగా ప్రచారంలో పెట్టి ఇలా ఏ రకమైనటువంటి హామీలు ఇస్తున్నాడు, 2019లో ఏమి హామీలు ఇచ్చాడు, రైతాంగ ఉద్యమం 13 నెలలు ఢిల్లీలో దిష్టి వేసి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తే ఢిల్లీ ఉద్యమానికి ముందుకు వచ్చి తలొంచి రాజపూర్వకంగా రాసిచ్చి ఈ రోజు కూడా అమలు చేయకుండా రైతు చట్టాలను వెనక్కి తీసుకోకుండా ఉండడం అనేటువంటిది ఎంత కుట్ర చేస్తున్నాడో మనం ముందు చూస్తున్నాం. అందుకే ఈ ఎన్నికలలో బీజేపీని దాని పొత్తున్నటువంటి పార్టీలను ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. దీన్ని మీడియా మిత్రులు మరి దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ద్వారా విషయం తరఫున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఈ 2024 మే 11 జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ముఖ్యంగా తెలంగాణలో ప్రజలను కూడా అన్ని రకాలుగా ఆలోచించి ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏమని పెట్టింది అంటే రైతన్న సమస్యలు కానీ, కార్మిక సమస్యలు కానీ, ఇతర సమస్యలు కానీ పట్టించుకోకుండా అధిక ధరలను తగ్గించకుండా గిట్టుబాటు లేకుండా అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం మరి 10 ఏళ్ల కాలంలో ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఉద్దేశించి ప్రజల సమస్యలు ఎప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలు, ఆదివాసుల ప్రజలు కానీ, దళితుల సమస్యలు కానీ, ఇతర రైతుల సమస్యలు కానీ, కార్మిక సమస్యలు కానీ వాళ్ళు ఉద్యమాలు చేసినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పక్కన మతాన్ని అడ్డం పెట్టుకోవడం, ఇంకొక పక్కన దేవులను అడ్డం పెట్టుకోవడం, వారి నిందనే మొత్తం అవసరం. మరి అయోధ్యలో మోడీ శాస్త్రాంగ నమస్కారాలు చేస్తూ పొరుదండాలు పెడుతూ ఇదంతా కూడా ఏంటంటే ఆ 7 మంది ఓట్ల కోసం 3వసారి కూడా మళ్ళీ అధికారానికి రావడానికి వాళ్ళు ఎదురాలు చేస్తా ఉన్నారు. ఎందుకని రానున్న ఈ ఎలక్షన్లలో ఈ 11వ తారీఖున జరగబోయేటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో ఇతిశుద్ధిగా బీజేపీని ఓడించాలని చెప్పి బహిరంగంగా మనం పిలుపుగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ మోడీ యొక్క ప్రభుత్వాన్ని మనం తిరిగి భారతదేశానికి వచ్చినట్లయితే దానికి ప్రమాదం ఉంటుంది. ఒక పక్కన మతోన్మాదాన్ని, ఒక పక్కన మతాల మధ్యన చిచ్చు పెడుతూ మరి మన మధ్యన ప్రయాణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరి రోజువారీ ప్రచారాల విషయంలో కూడా అర్థం ఉన్నవి. ఒకవేళ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడమే కాకుండా కొట్లాడుకునేటట్టుగా, అమ్ముకునేటట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ రంగాలలో కూడా మోడీ మార్పు, బీజేపీ అధికార మార్పు అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా బీజేపీ సాధన పోయినట్లయితే ఇంకా దీని ప్రమాదాన్ని మనం చదువుకోవాల్సి వస్తుంది. అందుకని దీన్ని గమనించి మరి తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీని ఓడించాలని చెప్పి మన ఎస్కేఎం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అఖిల భారత నాయకులు అట్లనే రాష్ట్ర నాయకులు మాట్లాడడం జరిగింది. ఈనాడు బీజేపీని అనుసరిస్తున్నటువంటి విధానాలని, అందులో వ్యవసాయ రంగంలో అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ విధానాలని ఎండగడుతూ ఈనాడు దేశవ్యాప్తంగా ప్రచారం అట్లానే ఉద్యమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లానే అఖిల భారత స్థాయిలో ఉపాధి హామీ చట్టం ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని పూర్తిగా బీజేపీ బలహీనపరుస్తుంది. అఖిల భారత స్థాయిలో కేంద్ర బడ్జెట్లో నిధులని క్రమేణా తగ్గిస్తుంది, పని దినాలను తగ్గిస్తుంది, పని చూపించినటువంటి పరిస్థితి ఉంది, వేతనాలని ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్టం అనేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి. అటువంటి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేటటువంటి చట్టాన్ని బీజేపీ నాడు పూర్తిగా బలహీనపరిచి కార్పొరేట్లకు దాసోహం చేస్తున్నటువంటిది ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులని భవిష్యత్తులో కాపాడుకునేటటువంటి పద్ధతులలో మనమంతా కూడా కలిసి ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం